నీ గురించి నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. ఇన్ డెప్త్ నువ్వు ఏం కావాలి, నీకు ఏం కావాలి అనేది. అంటే మీకు ఒక గ్లాస్లోని మడ్ వాటర్ తీసుకోండి, మురికి నీళ్ళు. మురికి నీళ్ళు అంటే ఒక గ్లాస్లో మురికి నీళ్ళు ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లాసే మనం అనుకోండి, అందులో మన థాట్స్, మన పిచ్చి ఆలోచనలు ఉంటూ ఉంటాయి మనిషికి ప్రతి. దానిని మనం ప్యూరిఫై చెయ్యాలి అన్నప్పుడు మనం ఎక్స్టర్నల్ ఎనర్జీని యూజ్ చేసుకోవాలి. ఆ వాటర్, ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకెళ్ళి మీరు ట్యాప్ కింద పెట్టండి కంప్లీట్గా. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ని మనం అప్లై చేస్తున్నాము. ఎక్కడికి వెళ్తుంది ఎక్స్టర్నల్ ఫోర్స్? లోపలికి వెళ్తుంది, గ్లాస్ లోపలికి వెళ్తుంది. గ్లాస్ లోపలికి వెళ్ళేటప్పుడు క్రమేపీ ఆ ఉన్న మడ్డంతా బయటకు వచ్చేస్తుంది, క్లియర్ అయిపోతుంది. ఒక లాంగ్ పీరియడ్లో ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ప్యూర్ వాటర్ తెలిసిపోతుంది మనకి అక్కడ కదా. అలాగే మన గురించి మనం లోపలికి ఇన్ డెప్త్ వెళ్తున్నప్పుడు మన లోపాలు ఏంటో మనకు తెలుస్తాయి, మన ఆలోచన విధానం ఎలా ఉందో తెలుస్తుంది, మనం చేస్తున్నటువంటి పని మీద మనకి ఉన్నటువంటి ఫోకస్ ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. ఒకరితో మనం చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఏం కావాలండి అంటే సాధన కావాలి. ఇవాళ నేను 10 నిమిషాలు మెడిటేషన్ కూర్చోలేకపోయానండి, నేను ఇంకా రేపటి నుంచి చేయను అని డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ ఎందుకు నేను డ్రాప్ అవ్వాలి, ఎందుకు నేను సాధించలేనిది అనేటటువంటి పట్టుదలతో 5 నిమిషాలు చేయండి, పర్వాలేదు. ఈ 5 నిమిషాలు కూర్చోండి. మీకు వీలున్నప్పుడు టైంలో ఒక 2 నిమిషాలు కూర్చొని ట్రై చేయండి. కేవలం మన గురించి మనం లోపలికి ఆలోచించుకుంటూ వెళ్ళినట్లయితే ఆ శ్వాస ఎక్కడి వరకు వెళ్తుంది, శ్వాస వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క అణువుని మనము పరీక్షించి చూసినట్లయితే, మనలోకి మనం తొంగి చూసినట్లయితే మనకు తెలుస్తుంది. మనం చేసిన వర్క్ గురించి కానీ, మన ఆలోచన విధానం గురించి కానీ, మనం నడుస్తున్నటువంటి ఆ మార్గం ద్వారా మనం ఏం పొందుతున్నామని కానీ మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట.